77 సంవత్సరాల స్వతంత్ర భారతంలో 48 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు అధికారంలో ఉన్ననాడు ఏనాడు బీసీల లేదా ఓబీసీల జనాభా గణన లెక్కలు తీయలే. అణగారిన వర్గాలకు ఛాంపియన్ లాగా ఎస్సీల ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేసిండ్రు, ఎస్టీల ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నం చేసిండ్రు, అణగారిన వర్గాల బీసీల ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నం చేసింది తప్ప వాళ్ళ జనాభా ఎంతనో లెక్కలు తీయ. కేంద్రంలో మంత్రివర్గ కూర్పులో ఏనాడు ఈ ఓబీసీల మంత్రిత్వ శాఖకి ఉండాలనేటువంటి సోయుకులు లేదు. అధికారంలో ఉన్ననాడు చెయ్యని పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం బీసీల జనాభా లెక్కలు తీయాలి, బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఒక నినాదాన్ని ఎత్తుకొని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం. భారతీయ జనతా పార్టీ 2014లో నరేంద్ర మోడీ గారిని ఒక ఓబీసీ బిడ్డను దేశానికి ప్రధానమంత్రిని అందించినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది. అలా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో పోయిన క్యాబినెట్లో కావచ్చు, అంతకు ముందు క్యాబినెట్లో కావచ్చు, ఈ క్యాబినెట్లో కావచ్చు, ఉన్న మంత్రులలో 27 మంది ఓబీసీ మంత్రుల నుంచి, 12 మంది ఎస్సీ మంత్రుల నుంచి, 8 మంది ఎస్టీ మంత్రులను చేసి ఇవాళ ఇతర మతాలకు కూడా 5 మందికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అంటే మోర్ దెన్ 60% క్యాబినెట్లో మంత్రివర్గంలో ఇవాళ ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు ఇచ్చినటువంటి పార్టీ, మైనార్టీలకు గౌరవించుకున్న పార్టీ భారతీయ. 2014లో అధికారం రాగానే ఒక అణగారిన వర్గాల దళిత బిడ్డను రాష్ట్రపతిని చేసిన చరిత్ర మాది. అదేవిధంగా 2020-21లో మొట్టమొదటిసారి ఒక ఆదివాసీ అడవి బిడ్డను రాష్ట్రపతి చేసిన చరిత్ర భారతీయ జనతా పార్టీది. ఇవాళ ముసలి కన్నీళ్ళు కాచుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక చెంపపెట్టులాగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఓబీసీల కులగణన జరిగినటువంటి ఈ దేశంలో ఇవాళ మా ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇవాళ ఎన్డీఏ సర్కార్ దేశంలో ఓబీసీల కులగణన జరగాలని ఇవాళ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు తీస్తుండ్రో ఈసారి జరిగే జనాభా లెక్కలలో ఇది తప్పకుండా తీయాలని చెప్పి నిర్ణయం తీయడం అనేది హర్షించదగ్గ విషయం. తప్పకుండా ఇప్పటికే ఓబీసీలను గుర్తించడమే కాకుండా ఓబీసీలను మంత్రివర్గంలో స్థానం కల్పించడమే కాకుండా తప్పకుండా ఈ చర్య రేపు ఓబీసీలు మరింత రాజకీయంగా ఎదగడానికి, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగాల పరంగా ఎదగడానికి దోహదపడుతుందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకు అండగా ఉండే పార్టీ మరోసారి బీజేపీ మాత్రమే అని చెప్పి ఇవాళ అర్థమైంది.